ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ యొక్క జనవరి మాసంలో దేవుని యొక్క వాగ్దానములను అనేక రీతులుగా ఆ యొక్క వాగ్దానములను మనము ఏ రీతిగా స్వతంత్రించుకోవచ్చో తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ట్రస్టింగ్ గాడ్, దేవుని మీద నమ్మకము ఉంచటము. నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయలా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. Proverbs chapter 3 verses 5 and 6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Trust in the Lord with all thine heart, and lean not unto thine own understanding. In all thy ways acknowledge him, and he shall direct thy paths. ప్రియులారా, ఒకవేళ ఈ యొక్క మార్గం సరళంగా లేకుండా గందరగోళపు పరిస్థితుల్లో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నట్లయితే, ఒక క్లియర్ కట్ ఐడియా లేకుండా ఉన్నట్లయితే, ముఖ్యంగా యవనస్తులకు ప్రియులారా, ఈ యొక్క వాక్యము నేటి ధ్యానము ఎంతగానో ఉపయోగపడుతుంది. యవనస్తుడిగా నేను ఈ యొక్క వాక్యమును ఎంతో నమ్మి ఉంటున్నాను. ఆ రీతిగా సంపూర్ణంగా ఎప్పుడైతే దేవుని మీద పూర్ణ హృదయముతోటి దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుని ఆరాధించేటటువంటి వారు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, ఆ రీతిగా నాట్ హాఫ్ హార్టెడ్, ఏదో సగం భక్తి కాకుండా, లేకపోతే లుక్ వామ్ కండిషన్ కాకుండా, ప్రియులారా, ఈ రీతిగా పూర్ణ హృదయంతోటి చేసేటటువంటి అప్పుడు ఆ దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హీ విల్ డైరెక్ట్ అవర్ పాత్స్, మన త్రోవలను సరళం చేస్తాడు. ప్రియులారా, ఆయన అధికారమునకు ఒప్పుకోవటం, నాట్ అవర్ విల్, నాట్ మన యొక్క స్వనీతి, స్వలాభములు, స్వచిత్తములు కాదు, కానీ ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క అధికారంలోనికి ఉండినప్పుడు నిజంగా మన యొక్క జీవితాల్లో ఎంతగా మన యొక్క మార్గం సరళం చేస్తాడు. ఒక మై మెంటార్ యవనస్తుడిగా ప్రభుని తెలుసుకున్నప్పుడు ఒక అన్న ఉండేటటువంటి ఆయన నాకు చెప్పినటువంటిది, ఆస్క్ గాడ్ టు మేక్ ద వే క్లియర్, మార్గమును సరళం చేయమని అడగమన్నప్పుడు ఆ రీతిగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి వాడిని. ప్రతి అనేక ఛాలెంజెస్ జీవితంలో వస్తున్నప్పుడు దేవుడు అవి క్లియర్ చేస్తూ ఎంతగా దేవుని యొక్క మనస్సును, క్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఆ రీతికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి అనిశ్చిత సవాళ్ళతో నిండి ఉన్నటువంటి ఈ లోకంలో ప్రియులారా, దేవుని వాగ్దానాల మీద విశ్వాసము మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి చాలా ముఖ్యమైనటువంటిది ప్రియులారా. In a world filled with uncertainty and challenges, trusting in God's promises is vital for our spiritual journey. కాబట్టి మనం అది చాలా ముఖ్యం. అది గమనిద్దాం ప్రియులారా. ముఖ్యంగా ట్రస్టింగ్ అంటే ఏంటి? విశ్వాసం ఉంచటం, నమ్మిక ఉంచటం. ఇది ఏంటి అంటే ఎవరో ఒకరి లేదా దైనందిన ఆలోచనల మీద నిర్దిష్టమైనటువంటి విశ్వాసం ప్రియులారా. A firm belief in the reliability, truth, ability or strength of someone or something. ఒక దాని మీద లేకపోతే ఒక వ్యక్తి మీద సంపూర్ణంగా ప్రియులారా ఆయన మీద ఆధారపడటము. ఆయన సత్యవంతుడు, దేవుడు అంటే ఆయన ఆరాధించేటువంటి ఆత్మతో, సత్యముతో ఆరాధించాలని చెప్పి. కాబట్టి ప్రియులారా, మన యొక్క దేవుడు సత్యవంతుడే. యేసు ప్రభువు చెప్పాడు, ఐ యామ్ ద ట్రూత్, నేనే మార్గము, సత్యము, జీవం అంటాడు. సత్యం ప్రియులారా, ఆయన యొక్క సామర్థ్యం మీద, ఆ సత్యము ఆయన యొక్క సామర్థ్యం మీద, ఎబిలిటీ, ఆయనను సముద్రంలో కూడా సముద్రం సృజించినటువంటి వాడు ఆయన. ఎర్ర సముద్రంలో పాయలుగా చేసి మార్గమును సరళం చేసినటువంటి గొప్ప దేవుడు మనకు ఉంటున్నాడు. ఆయన మీద ఆధారపడటం, రిలయబిలిటీ,
సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటం అనేటటువంటిది మరి ఆయన యొక్క బలము, ఆయన యొక్క బలం పిల్లలు, శక్తివంతుడు అనేటువంటి దేవుడు, సర్వశక్తివంతుడు, మరి సర్వశ్రేష్ఠుడు పిల్లల, మరి అటువంటి ఆమ్నిపోటెంట్, ఆమ్నిషెంట్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, అటువంటి ఆ దేవుని మీద నమ్మిక ఉంచమని చెప్పి మరి ఇక్కడ మరి భక్తుడు చెప్తున్నాడు, సామెతల గ్రంథకర్త. మరి ఈ యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. సరే, 3 పాయింట్స్ మనము మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకోబోతున్నామండి. మరి నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. కాబట్టి పూర్ణ హృదయముతో పిల్లారా, ట్రస్ట్ విత్ ఆల్ యువర్ హార్ట్. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ట్రస్ట్ విత్ ఆల్ యువర్ హార్ట్. మరి కంప్లీట్ అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునిలో పిల్లారా పూర్తి కట్లుబాటు లేనటువంటి ఒక విశ్వాసము, సంపూర్ణంగా పిల్లారా, మరి ఇంత ఆవగింజంత విశ్వాసం ఉంటేనే వీ కెన్ మూవ్ ద మౌంటైన్స్. ఆవగింజంత విశ్వాసం ఉంటేనే మనము కొండలను పెకిలించగలం పిల్లలు. కాబట్టి ఈ యొక్క విశ్వాసం చాలా ముఖ్యమైనటువంటిది. సంపూర్ణ హృదయముతోటి సంపూర్ణంగా ఆయన మీద నమ్మకం ఉంచటం, ఆయన యొక్క వాగ్దానాల మీద నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మును. ఆయన యొక్క మరి వాగ్దానాలు, మరి యొక్క నెల అంతా కూడా మరి దేవుని యొక్క వాగ్దానాల గురించి ధ్యానం చేస్తున్నాము. ఆ యొక్క వాగ్దానాలు ఎంతో ఆమోదయోగ్యమైనటువంటివి, నెరవేరదగినటువంటివి, నమ్మదగినటువంటివి. అవి మన యొక్క జీవితంలో ప్రేరల మరి ఎంతగానో పని చేసేటటువంటి అవి ఉంటున్నవి. కాబట్టి మరి ఒక పిల్లవాడు చూసినట్లయితే మరి ఏ రీతిగా తన యొక్క తండ్రి చేతుల్లోకి దూకటం, సంపూర్ణంగా హీ ట్రస్ట్ హిజ్ ఫాదర్. కాబట్టి ఆ చేతుల్లోనే తనకు ఆధారం, ఆయన నమ్మిక. వేరే వాళ్ళ దగ్గరికి, కొత్త వాళ్ళ దగ్గరికి అంత తొందరగా రారు పిల్లలు. మరి మా యొక్క మనవరాలను కూడా చూస్తున్నాము. తెలిసినటువంటి వాళ్ళు, ఫెమిలియర్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి దూకేస్తుంది. మరి అదే రీతిగా మరి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. కాబట్టి ఒక పిల్లవాడు ఏ రీతిగా అయితే తండ్రి చేతుల్లోకి దూకుతాడు, ఆ రీతిగా మనం ఈ ప్రభువును క్రీస్తును ద్వారా పిల్లల తండ్రి యొక్క మరి పరమ తండ్రి యొక్క కుమారులు అనబడతాము. కాబట్టి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటం, పరమ తండ్రి, పరలోకపు తండ్రి మీద. ఆ పరలోక ప్రార్థన మనకు నేర్పించి ఉంటున్నాడు పిల్లారా. అవర్ హెవెన్లీ ఫాదర్, హలోడ్ బి దై నేమ్, దైన్ కింగ్డమ్ కమ్. మరి ఆ పరలోక ప్రార్థన అంతా కూడా మనం ఏ రీతిగా ఆయన మీద రిలై అవ్వవచ్చో, నమ్మిక ఉంచవచ్చో చెప్తుంది. అలాగనే మరి కీర్తన 23లో కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్తున్నాడు పిల్లలు. ఈ దినాలలో కూడా మనం ఆ పరమ తండ్రి మీద రిలై అవ్వాలని చెప్పి, పూర్ణ హృదయంతో ఆయన మీద ఆధారాలు పడాలని చెప్పి ఆ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే మరి స్వబుద్ధి ఆధారం చేసుకొనక అని చెప్పి మనము ఇక్కడ చూస్తున్నాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. స్వబుద్ధి ప్రియులారా, మన యొక్క బుద్ధి, మన యొక్క తెలివి ఇదే. మరి మనుషుడు ఏ పార్టీ వాడు పిల్లారా, మన యొక్క అంతా కూడా చూసేటటువంటి వాటిని బట్టి, వినేటటువంటి వాటిని బట్టి, మీడియా లేకపోతే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే పుస్తకాలు చదివేటటువంటి దాటి మీద తోటే మనం రిలై అవుతాం, డిపెండ్ అవుతాం, ప్రజెంట్ కండిషన్స్ ఇవన్నిటిని బట్టి. కానీ దేవుడు చెప్పేటటువంటి మన యొక్క అవగాహన మరి పరిమితమైనది, మరియు తప్పు ఉండవచ్చు. మనం తెలుసుకోవాల్సింది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. అవర్ అండర్స్టాండింగ్ ఈజ్ లిమిటెడ్ అండ్ ఫ్యాలిబుల్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మరి మొట్టమొదటిది పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించటం, ఆయన మీద ఆధారపడటము. రెండవది స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా మన యొక్క సొంత మరి అండర్స్టాండింగ్, మన యొక్క నాలెడ్జ్, ఇదంతా కూడా పిల్లలు చాలా పరిమితమైనటువంటిది, లిమిటెడ్. మనది జస్ట్ కొన్ని సంవత్సరాల వరకే మరి మనం వీ కెన్ థింక్ ఆఫ్. బట్ మన యొక్క దేవుడు తరతరములకు కూడా, మన యొక్క ఫ్యూచర్ అన్ని కూడా మరి లేఖనాల్లో, వాగ్దానాలలో మరి రాయబడి ఉంటున్నవి, లిఖించబడి ఉంటున్నవి. అవన్నీ కూడా నెరవేరటం మనం చూస్తున్నాము. మన యొక్క ఎంత దూరదృష్టి, ఎంతగా మరి మరి భవిష్యత్తులో జరగబోయేటట్టు ఎన్నో గొప్ప ఈవెంట్స్, గ్లోరియస్ ఈవెంట్స్ అన్ని కూడా ఉంటున్నాయి పిల్లరా. కాబట్టి మనం మన యొక్క స్వబుద్ధి మీద ఆధారపడకుండా
సంపూర్ణంగా పిల్లలు ఆయన యొక్క చేతిలో మన యొక్క జీవితాలను పెడదాం. లెట్స్ టోటలీ సరెండర్ అవర్ సెల్స్, టోటలీ కమిట్ అవర్ లైఫ్స్ అండ్ లీన్ ఆన్ గాడ్స్ పవర్, గాడ్స్ అథారిటీ. మన యొక్క సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటం నేర్చుకుందాం పిల్లలు. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో పిల్లలు సంపూర్ణంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని చెప్పి మరి హెబ్రీ 12లో మనం చూస్తాం పిల్లలు. కాబట్టి అటువంటి మరి ఆ యొక్క విశ్వాస యాత్రలో మనము పిల్లరా ఎక్కడ మరి ఇటు మరి ఇటు పక్క దేవుడు, ఇటు పక్క మరి దెయ్యం, లేకపోతే గాడ్ ఆర్ మ్యాన్, సిరికి దేవునికి దాసులై ఉండలేం పిల్లలు. కాబట్టి వీ నీడ్ టు టోటలీ ట్రస్ట్ గాడ్, గాడ్స్ అపాయింట్మెంట్, గాడ్స్ ప్లాన్స్, గాడ్స్ పర్పసెస్. ఆ దేవుని యొక్క ఉద్దేశాలు నేరుగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క సోబుద్ధి మీద ఆధారపడకుండా మరి చివరిగా మూడవదిగా ఏంటంటే అక్నాలెడ్జ్ హిమ్ ఇన్ ఆల్ యువర్ వేస్. మరి 6వ వచనంలో చూస్తే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నీ ప్రవర్తన అంతటి యందు. కాబట్టి పిల్లల డే టు డే లైఫ్లో we need to recognize God's sovereignty in a daily decision. ప్రతి దినం కూడా మరి వన్ డే ఎట్ ఎ టైం పిల్లల ప్రతి దినం కూడా డోంట్ వరీ అబౌట్ ఫ్యూచర్, దేన్ని గురించి చింతించకూడదు అని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి ఒక దినం, ఈ దినమందు దేవుడు మరి ఒక నూతన దినం మనకి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు చేయాల్సిన పనులు, ప్రయత్నాలు, పరిచర్యల్లో అన్నిట్లో కూడా మనము సంపూర్ణంగా దేవుని అధికారానికి, దేవుని యొక్క అధికారం, ఆధిపత్యం, ఆ యొక్క ఆ శక్తిని మనం గుర్తిద్దాం పిల్లల. ఈ రోజుకి అవసరమైనటువంటి బలము, జ్ఞానము ఎటువంటిది దానికైనా సరే పిల్లారా మరి ఇతరులతో పరిచయం చేసేటప్పుడు, కౌన్సిలింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఏదన్నా ప్రయాణాలు చేసేటప్పుడు, లేకపోతే ఏదన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు, పరీక్షల్లో అన్నిటిలో కూడా మనం సంపూర్ణంగా దేవుని మీద, దేవుని ఆధారపడటం. నీ ప్రవర్తన అంతటి అందు ప్రవర్తనలో కాబట్టి పిల్లలు మనం ఆయన మీద ఆధారపడటం ఎంతైనా అవసరమై ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా మరి మన యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించటము, పూర్ణ హృదయంతో పిల్లల పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచటము, మరి స్వబుద్ధి మీద ఆధారపడకుండా ఉండటం. అంతేకాకుండా మన యొక్క ప్రవర్తన అంతట్లో కూడా మరి ఆయన అధికారమునకు పిల్లలు నీ ప్రవర్తన ఎంత ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఏంటంటే ఏం జరుగుతుంది? ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన నీ యొక్క త్రోవలు పిల్లలు, నీ యొక్క మార్గం పిల్లలు. యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గం, ఆ మార్గంలోనే క్షేమము, ఆ మార్గంలోనే సురక్షితము, ఆ మార్గంలోనే సమాధానము, ఆ మార్గంలోనే సంతోషం ఉంటున్నది. అది ఇరుకు మార్గం. ఎంతో మరి ఎన్నో నిందలు, అపనిందలు, శోధనలు, పరీక్షలు, మరి అవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. ఎన్నో టెస్ట్, ట్రయల్స్ అండ్ టార్చర్స్, ట్రిబులేషన్స్, అటువంటి పరీక్షలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆ యొక్క మార్గంలోనే ఎంతో సురక్షితమై ఉంటున్నది. అది నిత్యత్వంకు నడిపిస్తుంది. ఆ మార్గం ద్వారా వెళ్ళినటువంటి వారు ఎంతగా పిల్లలు వారి యొక్క మరి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడటం, వారు ఎంతగా పిల్లలారా ఈనాటికి కూడా మరి మనము వారిని గురించి ఆలోచిస్తున్నాం. గొప్ప భక్తులు, మిషనరీస్, సేవకులు, పిల్లల సంపూర్ణ సమర్పణ త్యాగంతో ఉన్నటువంటి వారిని. కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా ప్రతిరోజు కూడా మనము ఆయన యందు నమ్మిక ఉంచటం, విశ్వసించటం, డైలీ ట్రస్ట్ పిల్లరా. రోజు కూడా మరి లెగిసిన వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించటం, స్టార్ట్ ఈచ్ డే విత్ ప్రేయర్, దేవుని సన్నిధిలో ప్రార్థించటం, మొరపెట్టడం, కనిపెట్టడం, వెయిటింగ్ ఆన్ గాడ్. మరి ఏ రీతిగా అయితే యేసు పాదముల యొద్ద ఉండి బోధ వింటున్నది పిల్లలు. మార్త అయితే అనేక పనుల మీద ఉదయం లెగిచినప్పటి నుంచి కూడా అనేక పనుల మీద విచారంగా ఉంటూ ఉన్నది. అందుకు యేసు ప్రభు చెప్తున్నాడు, మరియా ఉత్తమమైనది కోరుకొనాను. షీ చోస్ ద బెటర్ వన్, బెస్ట్ వన్. యేసు పాదములు పిల్లల. వి నీడ్ టు రిలై, వి నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్, తగ్గించుకోవటం. మరి వినయానికి చూపిస్తుంది, విశ్వాసానికి చూపిస్తుంది, సంపూర్ణంగా లోబడటము. ఆ జ్ఞానులు కూడా పిల్లల ఏ రీతిగా యేసు దగ్గరికి వచ్చి చూచి పిల్లల సాగిలపడి నమస్కరించి పూజించి ఆరాధించి ఉంటున్నారు. వారు పెట్టెలు విప్పి పిల్లల
బహుమానాలు ఇవ్వటం మనం చూస్తున్నాము. కాబట్టి మనకు ఆ బైబిల్ అంతా కూడా వారు యేసు కూడా ఈ పెద్దల కండలు లెగిచి మరి ఆ యొక్క సాలిటరీ ప్లేసులకు వెళ్ళి పిల్లారా ఎంతగా అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి వాడు, కనిపెట్టేటటువంటి వాడు. మన యొక్క జీవితాల్లో కూడా మరి ఈ యొక్క ట్రస్ట్ అనేటటువంటిది మన యొక్క ప్రార్థన జీవితం మీద ఆధారపడి ఉంటున్నది. సంపూర్ణంగా దేవుని సన్నిధిలో దేవుని అడగటం, స్వబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణ హృదయంతో పిల్లరా దేవుణ్ణి అడగటం, ఆస్కింగ్ గాడ్ ఫర్ హిస్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితానికి ఏంటి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మరి ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క చిత్తాలు, మరి ఆయన యొక్క వాగ్దానాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఈ రివీల్స్, హీ టెల్స్ త్రూ అనేక విధములుగా పిల్లలు మనతో మాట్లాడతాడు ఇన్సిడెంట్స్ ద్వారా, మరి అనేక రీతులుగా. కాబట్టి ప్రతిరోజు కూడా మరి మనం ప్రార్థనతోటి మొదలు పెట్టటము. రెండవదిగా ఆ స్క్రిప్చర్ మెడిటేషన్, దేవుని యొక్క వాగ్దానాల గురించి, దేవుని యొక్క వాక్యం పిల్లరా అనేక వాగ్దానాలు మన యొక్క బైబిల్ అంతా కూడా మరి మనకు ఉంటున్నవి. ఏ సమయంలో ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి సర్కమ్స్టాన్స్లో, ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా మనకు మరి యేసు ఒక జవాబుగా ఉంటున్నాడు బైబిల్ యొక్క వాక్యంలో పిల్లలు. వి నీడ్ టు లుక్ ఇన్ టు గాడ్, వి నీడ్ టు సర్చ్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యంను ధ్యానించడం ఎంత అవసరం పిల్లరా ఈ దినాల్లో. మరి ఈ యొక్క వాగ్దానాలను దేవుని మరి ఈ వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు మనతో మాట్లాడతాయి అని ఆ రీతిగా పిల్లారా నేను మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు గ్రంథం 10:12లో ఉన్నట్లుగా నీవు చేసినటువంటి ప్రార్థన వినపడ్డది అని చెప్పి నాకు ఉదయంతో సూటిగా మాట్లాడటం చూసాను. అనేక రీతిలుగా ఎన్నో సార్లు పిల్లల దేవుని వాక్యం ద్వారా మరి ఆ యొక్క డైరెక్షన్ ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును, నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు పిల్లల. ఎన్ని ఒకవేళ ఆ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నట్లయితే, ఒకవేళ కుటుంబ సమస్యలు లేకపోతే కెరియర్ విషయంలో కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ వివాహ సందర్భంలో కానీ అన్నిటిలో కూడా పిల్లలు మరి మనం దేవుని మీద ఆధారపడటం, నమ్మకం ఉంచటం ఎంతైనా అవసరమై ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా మనము చేయటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ట్రస్టింగ్ గాడ్ ఈజ్ ఎ కంటిన్యూల్ ప్రాసెస్ ఆఫ్ సరెండర్. కాబట్టి మనం గుర్తుంచుకుందాం, దేవుని నమ్మకం ఉంచటము అనేటటువంటిది ఒక నిరంతర మరి సంబంధిత చర్య పిల్లలు. అది ఆ డైలీ ప్రాసెస్, ఇట్ ఇస్ అ కంటిన్యూల్ ప్రాసెస్ ఆఫ్ సరెండర్. ఎంతగా తగ్గించుకుంటాం, ఎంతగా పిల్లల సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడతామో, ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్తామో, అప్పుడు పిల్లల మన యొక్క మార్గం అంతా కూడా ఎంత దేవుడు పిల్లల మన యొక్క సృష్టికర్త అంటున్నాడు. నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, హీ నోస్ అవర్ ఫ్యూచర్, హీ నోస్ అస్ బెటర్ దాన్ ఎనీ అదర్ పర్సన్ పిల్లల. కాబట్టి ఆయన యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈ యొక్క వాక్యం కొరకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ప్రేమగల నాయన తండ్రి, మీ మీద నమ్మిక ఉంచడానికి, ఆధారపడటానికి, విశ్వసించడానికి సహాయం చేయండి ప్రభువా. డే టు డే లైఫ్లో తండ్రి ప్రభువా మరి ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో ప్రభువా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్స్, మరి తండ్రి 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 ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులు, గందరగోళ పరిస్థితుల్లో ఉంటున్నాం నాయన. సాతాను ఎంతో మధ్య భ్రమపరిచేటటువంటి ఆత్మను ప్రభా ఎన్నో తండ్రి ఆకర్షణలు తండ్రి యుహలోక పరంగా తాత్కాలికమైనటువంటి, అనిత్యమైనటువంటి అసమాధానంతో కూడుకున్నటువంటి డబ్బులతో వెచ్చించేటటువంటి ఎన్నో ప్రభా మాకు తండ్రి ముందు పెడుతుంటాయి ప్రభా. కానీ తండ్రి మేము సంపూర్ణంగా తండ్రి గొప్ప దేవ మీ మీద ఆధారపడటానికి, మీ శక్తి మీద, మీ బలం మీద, మీ యొక్క ప్రభు అధికారమునకు, ఆధిపత్యమునకు తండ్రి లోబడి తండ్రి జీవించడానికి సాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దర్శించండి. లార్డ్ యు నో ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఆఫ్ ఫాదర్. వారు సంపూర్ణంగా తండ్రి మీ మీద ఆధారపడటానికి, మీ యొక్క బలము జ్ఞానమును పొంది రానటువంటి దినాలలో ప్రభు గొప్ప నాయన మీ కొరకు తండ్రి బలమైనటువంటి సాక్షులుగా తండ్రి వారు ఉన్న ప్రదేశంలో ఉండటానికి సహాయం చేయండి. ఎంతమంది అనారోగ్యంతో అస్వస్థ ఉంటారో యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని మీరు దర్శించండి, సంధించండి ప్రభు. ఆ రైట్ పర్సన్ తండ్రి మరి వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు.
ఒక గొప్ప నాయన తండ్రి 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 మీరే సహాయం చేయమని, కుటుంబాల్లో సమాధానం దయచేయండి, సఖ్యత దయచేయండి ప్రభు, సంతోషాన్ని దయచేయండి ప్రభు. ప్రేమగల నాయన తండ్రి ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి యొక్క లింకును మీ యొక్క బంధుమిత్రులకు కూడా షేర్ చేసి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. మా యొక్క యూట్యూబ్ ఛానల్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్, దాన్ని సబ్స్క్రైబ్ చేసి మరి ఇంకా మెండ్ అయినటువంటి దేవుళ్ళు పొందవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.